సో ప్రస్తుతం మనతోటి బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. సో ఈటెల మీద దాడి జరిగిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది కాక మరి సింపతి కోసం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు దాడి కూడా చేస్తున్నారు. దీని విషయంలో చూసినట్టయితే గతంలో బండి సంజయ్ గారు కూడా వారి ఎలక్షన్లో అప్పుడు స్ట్రెచ్చర్ మీద నడవటం అని మొన్న మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా జ్వరం వచ్చిందని కానీ ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళకి ఓట్లు లేవు కనుక సింపతితో వెళ్ళాలని అనుకుంటారని కూడా ఒక కామెంట్. దీని ఎలా చూడాలి? ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ గ్రౌండ్లో ఎలా పనిచేస్తుంది మాకు తెలుసు అండ్ పబ్లిక్కి తెలుసు. ఎలాంటి కార్యకర్తలు ఉంటారు బీజేపీలో. వీఆర్ వెరీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ కార్యకర్తాస్. సో మాకు ఎవరు సింపతి అవసరం లేదు. వాస్తవాలు పబ్లిక్ ముందుకు తెస్తున్నాం. బికాజ్ వాళ్ళకు సెంట్రల్ నుండి ఏం చేస్తున్నారు, మన మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వీఆర్ గివింగ్ దట్ అవేర్నెస్. అంతేగాని ఇప్పుడు చూడండి మరి ఈటెల గారి మీద మళ్ళీ పల్లా రాజేశ్వరరావు వాళ్ళు ఎమ్మెల్యే గారు వాళ్ళంతా వాట్ మెసేజ్ దే ఆర్ కన్వేయింగ్ టు ద పీపుల్ బీయింగ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్. వాళ్ళు పబ్లిక్ని రెచ్చగొడుతున్నారు జస్ట్ బికాస్ దే ఆర్ ఇన్సెక్యూర్. వాళ్లకు అక్కడ ఓట్లు పడవని తెలుసు. అది ఈటెల గారి వైఫ్ గారి అమ్మగారు ఊరు. సో ఈటెల గారి ఏమంటారు ఇలాఖాలో టీఆర్ఎస్ గెలిచింది అని చెప్పుకోవడం కోసం ఈ డ్రామాలు చేశారు, అటాక్ చేశారు. దట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే ఒక ర్యాలీకి వెళ్ళే వాళ్ళు కట్టెలు ఎందుకు పెట్టుకుంటారు, రాళ్ళు ఎందుకు రెడీగా పెట్టుకుంటారు? సో దిస్ ఇస్ ఆల్ ప్లాన్డ్ అండ్ వీఆర్ వెరీ సాడ్ వీ హ్యావ్ సచ్ ఎమ్మెల్యేస్. మనకు ఇట్లాంటి రాంగ్ మెసేజెస్, యూత్కి రాంగ్ మెసేజెస్ ఇస్తున్నందుకు చాలా బాధగా ఉంది. అందుకనే కదా మేము ప్రతి ఓటర్కి కూడా అదే చెప్తున్నాము. డిసైడ్ అంటే మీరు ఆలోచన, బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. మీరు ఆలోచించండి, ఎటువంటి ప్రభుత్వం మీకు కావాలని ఆలోచించుకోండి అని వాళ్ళకు ఈ ఫ్యాక్ట్స్ చెప్పడం జరుగుతుంది. కమ్యూనిటీ మీద దాడి చేసి ముద్రాది ఓట్లన్నీ గుంపగుత్తిగా పడేటట్టు ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్. దీని ఎలా చూడాలి? సార్ నాకు అయితే అట్లా సింపతి కానీ వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళందరూ ముదిరాజ్ ఓట్స్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. అంతేగాని ముదిరాజ్ ఓట్స్ డెఫినెట్గా మనకి బీజేపీ వాళ్ళకే పడతాయి. బికాజ్ ఆయన అటువంటి లీడర్, పీపుల్స్ లీడర్. ఈటెల గారి మీద అసలు ఏ మచ్చ లేదు. అందుకనే ఆయన మీద ఆయన గౌరవంతో కానీ అభిమానంతో కానీ ముదిరాజ్ ఓట్స్ అన్నీ డెఫినెట్గా ఈటెల గారికి పడతాయి. అండ్ వీఆర్ నాట్ ఇన్సెక్యూర్ అబౌట్ ఓటింగ్. అండ్ మా గెలుపుకి మేము ఇన్సెక్యూరిటీ ఉండి అలా చేయట్లేదు. ఎప్పుడైనా ఎలక్షన్ చూస్తే భారతీయ జనతా పార్టీ మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓల్డ్ సిటీ పైన సర్జికల్ సైకిల్ అని అలాంటి కామెంట్లు చేయటం, ఇప్పుడు ఇలాంటివి చేయటం అనేది కూడా పరిపాట అన్నట్టు కూడా అంటారు. సో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి యుద్ధ వాతావరణం సృష్టించాల్సిందేనా? అవసరం లేదండి. క్రియేట్ చేసేది ఎక్కడి నుండి చూడండి. ఇప్పుడు టీఆర్ఎస్ క్రియేట్ చేసింది. ఎందుకంటే జమున గారు చూశారు మొన్న తన గ్రామంలో, తన సొంత గ్రామంలో తన బొట్టు పెట్టి క్యాంపెయిన్ చేసుకోవడంలో తప్పేముంది? అక్కడ వాళ్ళు ఎందుకు క్రియేట్ చేయాలి? అనుమానాస్పదం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అవమానిస్తున్నారు. సో అక్కడున్న వాసులు దే ఆర్ రివోల్టింగ్ ఆన్ దెమ్. అంటే మా ఇంటి ఆడపడుచు, మా ఇంటి బిడ్డ, వాళ్ళని హౌ కమ్ మీరు ఇన్సల్ట్ చేస్తారు అన్న ఇదితో ఉన్నారు. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్లేడ్ అప్. కాకపోతే స్టార్టింగ్ అయ్యేది టీఆర్ఎస్ నుండి అండి. ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వార్డు ఎలా ఉంది? నేను ఇన్ఛార్జ్ ఉన్న వార్డ్ అయితే 100% బీజేపీ అండి. చాలా బాగుంది వాతావరణము. మేము అందరికీ కూడా సెంట్రల్ పథకాలేంటి, స్టేట్ పథకాలేంటి, అవి మరలిస్తున్నాయి, ఫండ్స్ ఎలా మరలిస్తున్నాయి అని ఒక క్లారిటీ పబ్లిక్లోకి ఇవ్వడం జరుగుతుంది. పాపం వృద్ధులు చాలా భయపడుతున్నారు, మాకు పెన్షన్ కట్ చేస్తారేమో, అదేమో ఇదేమో అని. వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. నథింగ్ టు వరీ. బీజేపీ ఈజ్ వెరీ పాజిటివ్. వీఆర్ విన్నింగ్ విత్ అ గుడ్ మెజారిటీ. మీరు కూడా బీజేపీలో గెలిచారు కదా మరి? డెఫినెట్గా చెప్పాము బీజేపీలో గెలిస్తే. అండ్ ఇప్పుడు రానున్న రోజుల్లో దిస్ ఇస్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్, దిస్ ఇస్ అ డిసైడింగ్ ఎలక్షన్. తెలంగాణలో డెఫినెట్గా మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది అనేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. పక్షాలు ఉన్న దగ్గర నిధులు ఇవ్వట్లేదని, రావట్లేదని కూడా గందరగోళం చేస్తున్న సందర్భంలో మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షం గెలిస్తే డెవలప్మెంట్ కాదేమని ఒకటి భయంగోళం ఉంది. దీని ఎలా చూడాలి? ఉంది. కాకపోతే సెంట్రల్లో బీజేపీ ఉంది కానీ వీఆర్ ఆల్ హ్యాపీ లైక్ సెంట్రల్లో బీజేపీ ఉంది అండ్ మాకు అందరికీ సపోర్ట్ చేస్తుంది. సో విత్ దట్ ఫోర్స్ వీఆర్ ఇన్ టు ద ఫీల్డ్. మాట కూడా చెప్తే ఇప్పుడు 48 మంది బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. పంచాయతీ మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో పంచాయతీకి మాత్రమే ఉన్నారు కానీ అభివృద్ధిలో సహకరించట్లేదు అన్నట్టు టాక్ ఉంది. ఇందులో ఎంత వాస్తవం ఉంది? నిజంగా చెప్పాలంటే కొన్ని ఏరియాస్లో నిజంగా ఎమ్మెల్యేలు సహకరించట్లేదు. ఎందుకంటే అభివృద్ధి చేస్తే ఎక్కడ కార్పొరేటర్లకు పేరు వస్తుంది, సో ఎక్కడ బీజేపీకి ఇంకా కొంచెము స్ట్రెంగ్తెన్ అవుతుంది అని చెప్పేసి డెఫినెట్గా వాళ్ళు అట్లా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే గత లాస్ట్ 5 yearsలో అభివృద్ధి లేదనే కదా మమ్మల్ని ఎన్నుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు ఉండగానే పనులు జరగలేదు. అవి మేము ఇప్పుడు కొట్లాడి చేస్తున్నాం. అది మా హక్కు, మేము చేపియాలి. మేము పబ్లిక్లో ఉన్నాం కాబట్టి వి ప్రామిస్ దెమ్, మా కమిట్మెంట్తో చేస్తున్నాము. సో ఇట్లాగే మేమైతే ఫైట్ అయినా చేసి వీఆర్ రెడీ టు గో ఫర్ ద డెవలప్మెంట్. ఎలక్షన్ అనగానే పాత క్యాండిడేట్ ఆల్రెడీ ఉంటారు. మరి మీకు క్యాండిడేట్ కొత్త పార్టీ పాతది అయినప్పటికీ కూడా సో రీచ్ అయ్యారా? ఎక్కడ నాదంటున్నారా?
ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా, సో రీచ్ అయ్యారా? అంటే బీజేపీ పార్టీ నుంచి వచ్చారని కమలం పువ్వు గుర్తు రాజగోపాల్ దాని మేము ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నాము. రాజగోపాల్ రెడ్డి గారు అండ్ వాళ్ళ క్యాడర్ కూడా బీజేపీని ఓన్ చేసుకుంది. సో ఆయన వేరు కాదు, బీజేపీ వేరు కాదు. బీజేపీ ఇస్ రాజగోపాల్ గారు, రాజగోపాల్ గారు ఇస్ బీజేపీ. దట్ ఈస్ వెరీ క్లియర్. ఏం చెప్తారు మా టీవీ తరపున మీ ఓటర్లకు? మా ఓటర్లకు ఏం తీసుకున్నా చేసినా మనసు మీద చేపెట్టుకొని పనిచేసే పార్టీలకు, అభివృద్ధి కోసం పోరాడే మనిషికి, మీ ఎంబడి ఉండే మనిషికి, అండదండగా ఉండే మనిషికి ఓటేయమని చెప్తాను ఒకటే.